త్రిషాని నేనెక్కడా తిట్టలేదు. నేనొక్క మాట గూడా అనలేదు. బూతులు అసలే అనలేదు. నా మీద కేసు పెట్టి అరెస్ట్ చేయటం ఏంటి? ఇది ఉదయనిధి స్టాలిన్ చెప్తున్నాడు. డీఎంకే కార్యకర్తలు గూడా ఇదే విషయాన్ని జెప్తున్నారు. నిజమే. డైరెక్ట్‌గా త్రిష పేరు పెట్టి ఉదయనిధి స్టాలిన్ ఏమనలేదు. కానీ కార్యకర్తలేమో త్రిష, త్రిష, త్రిష అని అరుస్తుంటే విజయ్‌కున్న టెన్షన్స్‌లో ఇదొకటి అని చెప్పటం, లేదు విజయ్ టెన్షన్ విషయంలో క్లారిటీకి రావాలని చెప్పటం, ఇదంతా ఎందుకోసం అసలు? ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ఒక సమస్య మీద మాట్లాడుతున్నాడు. కావేరీ జలాల మీద మాట్లాడుతున్నారు. కార్యకర్తలు సంబంధం లేకుండా త్రిష, త్రిష, త్రిష అని అరుస్తున్నారు. అప్పుడేం జెప్పాలి ఉదయనిధి స్టాలిన్? ఆ త్రిష గోల మనకెందుకు? ఆమె మన సబ్జెక్ట్ కాదు గదా! మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటి? మీరు చేస్తున్న నినాదం ఏంటి? అని కదా చెప్పాలి. అంటే కార్యకర్తలు అరవటం, దానికి ఈయన సపోర్ట్ చేయటం, త్రిషని అవమానించడం కాదా? త్రిష మీద కామెంట్ చేయటం కాదా? అయినా త్రిష అనే సబ్జెక్టు డీఎంకేకెందుకు? అది అవసరమా? త్రిష వల్ల ఏదైనా ఇష్యూ జరిగితే అప్పుడు మాట్లాడొచ్చు. ఇప్పటి వరకు అఫీషియల్‌గా త్రిష రాజకీయాల్లోకి రాలేదు. ఏదో మన ఎన్నికల్లో విజయ్ కోసం ప్రచారం చేసిందది. అది పక్కన పెడితే డైరెక్ట్‌గా రాజకీయాల్లోకి ఆమె రాలేదు. ఆమెకి ఏ పదవి లేదు. సరే ఆమెకి, విజయ్‌కి ఏమన్నా సంబంధం ఉంటే అది వాళ్ళిద్దరి పర్సనల్. ఇక్కడ త్రిష గురించి అసలు టాపిక్ ఎందుకు డీఎంకేకి? సో, విజయ్ కూడా కొద్దిగా అగ్రెసివ్‌గా ఎళ్తున్నాడేమో. దీనికి కేసు పెట్టేంత ఉందా? విజయ్ కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇలా కేసులు పెట్టడం వల్ల ఈ విజయ్, త్రిష బంధం మీద మరింత చర్చ ఎక్కువైద్ది. అవసరం లేకుండా ఎక్కువ ఏమన్నా చర్చ ఎక్కువైద్ది. ఏదో దారిన పోయే కంపని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు ఉంటది. ఇలాంటి వ్యవహారాలను ఎంకరేజ్ చేయటం వల్ల. ఇలాంటి చర్చను ఎంకరేజ్ చేయటం వల్ల. సో, విజయ్ కూడా ఒక తప్పు చేస్తున్నాడు. అనవసరం ఈ విషయానికి కేసులు పెట్టడం అనవసరం. అదే క్రమంలో డీఎంకే కూడా అనవసరంగా ఇప్పుడు త్రిష చుట్టూ వివాదాన్ని నడపడం ద్వారా పబ్లిక్ ఇష్యూస్‌ని డైవర్ట్ చేస్తున్నారు. ఇది ఇటు వాళ్ళ వైపు ఒక తప్పుంది. వీళ్ళ వైపు ఒక తప్పుంది. అంటే విజయ్ వైపు ఒక తప్పుంది. డీఎంకే వైపు ఇంకో తప్పుంది.